స్టఫ్డ్ మష్రూమ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ పావు కిలో, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, చీజ్ కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా కాదు? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి దీన్ని? ముందుగా మనం మసాలా రెడీ చేసుకున్నాం, మ్యారినేషన్ కి మసాలా రెడీ చేసుకున్నాం. సో అంటే ఇదంతా స్టఫింగ్. ఓకే, ముందుగా కర్డ్ వేసుకున్నాం. ఓకే. సో దీనికి ఎలా కర్డ్ అంటే నార్మల్ కర్డ్ ఉంటే బాగుంటుందా లేకపోతే కొంచెం పుల్లగా ఉంటే బెటరా? పుల్లగా ఉంటే బాగుంటుంది. కర్డ్ వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి, ఎందుకంటే మనం అందులో సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదా. ఓకే ఓకే. కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఓ దీంట్లో కొంచెం అంటే కలర్గా కోసం. ఓకే. ఆమ్చూర్ పౌడర్, ఆమ్చూర్, గరం మసాలా, ఓకే, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా శనగపిండి. ఓకే. సో ఇప్పుడు ఇది మనము అంటే మష్రూమ్స్ ఇందులో వేసి మ్యారినేట్ చేస్తామా? మష్రూమ్స్ ఇందులో వేసి మ్యారినేట్ చేస్తాం. ఓకే ఓకే. ఇది సేమ్ లైక్ తందూరి మసాలా అండి. ఓ తందూరి మసాలాలో మనం హంగ్ కర్డ్ యూజ్ చేస్తాం. ఇందులో కొద్దిగా చాట్ మసాలా ఓకే వేసేస్తే ఆ ఫ్లేవర్ అలా వచ్చేస్తుంది. ఓకే ఓకే. దీన్ని కూడా మనం అలా చేసుకోవచ్చా కావాలంటే? అలా చేసుకోవచ్చు. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టఫింగ్ సార్ట్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, దీంట్లో కొద్దిగా గార్లిక్, ఓకే, కొద్దిగా ఆనియన్. మనం ఇప్పుడు ఆ మ్యారినేషన్లో మష్రూమ్స్ వేయక్కర్లేదా? మ్యారినేషన్లో మష్రూమ్ డిప్ చేయాలండి. కంప్లీట్గా డిప్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పైకి తీసిన తర్వాత ఈ స్టఫింగ్ అందులో పెట్టి సార్ట్ చేయాలి. ఈ మష్రూమ్ కలర్ మనం తీసేసాం కదా, దాన్ని కూడా చాప్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి, వేస్ట్ చేయకుండా. కొద్దిగా బెల్ పెప్పర్. సో ఈ క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసేస్తాం. క్యాప్సికమ్ కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకో, ఎందుకంటే అందులో స్టఫింగ్ చేయాలంటే పెద్ద పెద్ద చేసి స్టఫింగ్ చేయడానికి. అవునవును, సో అందుకని అన్ని కూడా సన్నగా కట్ చేస్తారు. ఓ నైస్. కొద్దిగా గ్రీన్ చిల్లీ, కొద్దిగా సాల్ట్, నేను కొద్దిగా కూల్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది అయిపోయిందా? కూల్ చేసుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ బ్రెడ్ క్రమ్స్, చీజ్ యాడ్ చేసుకున్నాం. ఆఫ్ చేసాను అయితే. ఆఫ్ చేసాను. ఓకే, సో అయితే ఒక 2 minutes వెయిట్ చేద్దాం. 2 minutes వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మనము మష్రూమ్ మ్యారినేట్ చేసి పెట్టేస్తాం. ఓకే. మష్రూమ్స్ ఇలా కాడలు తీసేసి హోల్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం మధ్యలో స్టఫింగ్ చేసి మళ్ళీ సాటే చేస్తాం కదా. ఓకే. కట్ చేసే దాంట్లో స్టఫింగ్ చేయడానికి రాదు, అందు గురించి మనం హోల్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. కలిపేటప్పుడు కూడా స్లోగా కలుపుకోవాలండి. మష్రూమ్ కొంచెం డెలికేట్ బ్రేక్ అవుతుంది మళ్ళీ. ఒకవేళ ఇది చాలా టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంతమంది హంగ్ కట్ యూస్ చేస్తారు కదా, అవును, అప్పుడు కట్ యూస్ చేసినప్పుడు టైట్ ఉంటుంది, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నార్మల్ కర్డ్ వాడాం కాబట్టి మనకు అంత గట్టిగా అవ్వలేదు. సో అయితే అది కాసేపు ఉంచేద్దాం. ఇది చల్లారిపోయింది కాబట్టి దీంట్లో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్. ఓకే. హాట్ పైన చీజ్ తొందరగా మెల్ట్ బర్న్ అవుతుంది కదా. అవునవును, అందు గురించి కొంచెం చల్లారినాక వేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు కాదు? నేను ప్రెసెంట్ ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నానండి, సేజ్ రెస్టారెంట్లో. ఓ నైస్. ఒకవేళ దీంట్లో కొద్దిగా కావాలంటే మనం ఫ్లవర్ కూడా చేసుకోవచ్చు, బేసన్ శనగపిండి కొద్దిగా లైట్గా. సో ఇందులో వేసిన చీజ్ అది మళ్ళీ మనము మష్రూమ్ సాటే చేసేటప్పుడు కొంచెం మెల్ట్ అవుతుంది. ఈ శనగపిండి కూడా కొంచెం బైండింగ్ లాగా పనిచేస్తుంది. దీని ఒక సైడ్ బౌల్లో తీసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. దీన్ని కొద్దిగా కలుపుకోవాలండి. ఓకే. ఓ తిప్పి పెట్టాలా? తిప్పి ఫస్ట్ ఇట్ సైడ్ పెట్టేసుకుందామండి మనం. ఓకే.
హై ఫ్లేమ్ మీద మీరు స్టఫ్ చేసి పెడుతూ చూడండి, ఈ వెయిట్ సరిపోతుంది. ఓకే. సో అది ఊడిపోకుండా బాగానే ఉంటుంది అలా పెడితే? ఉంటుంది. ఓకే. చీజ్ వేసాం కదండి, చీజ్ వేసినందుకు అది బయటికి రాదు. ఓకే ఓకే. బైండింగ్ టైట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఇది ఇలాగే చేసుకోవాలా లేకపోతే అవెన్ ఉంటే చేసుకోవచ్చు? ఓ, సో బటర్ అప్లై చేసి మనము గ్రిల్ ప్యాన్ పెట్టి పెట్టేసండి. 7 minutes పెట్టేస్తే 7-6 minutes ఎనఫ్. ఓకే, అదే ఒకసారి చూసుకుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇది కొంచెం అటు ఇటు వేయించుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే కదా. సో ఇక్కడ ఈ మష్రూమ్స్ వేగుతూ ఉంటాయండి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. చలికాలంలో ఎంత బాగా చర్మం మనం మెయింటైన్ చేసుకున్నా కూడా కాస్త డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు చర్మానికి మరింత తేమ, మాయిశ్చర్ అందాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. యాపిల్ పండులోని గుజ్జును తీసుకుని ఆ గుజ్జుకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ అంటే పాల మీగడ కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ముఖానికి, మెడకి మృదువుగా అప్లై చేసుకొని ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 1/2 hour తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా ఉంటుంది, అలాగే కాంతివంతంగా కూడా తయారవుతుంది. చిట్కా చూసారు కదండి, సో చూద్దామా కాదు ఒకసారి? చూద్దాం. సో టర్న్ చేశారా? టర్న్ చేస్తాం. సో కొంచెం పాన్ మీద అయితే కొద్దిగా చూసుకుంటూ ఉండాలి, బర్న్ అవుతుంది. ఓకే ఓకే. అంటే చీజ్ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ ఫ్లేమ్ మీద కుక్ చేస్తుంటే కొంచెం బర్న్ తొందరగా అవుతుంది. యా, దీనికి కొంచెం మనం కాంప్లిమెంట్ లాగా సాస్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, ఏం సాస్ చేసుకోవచ్చు? కొంచెం ఆయిల్ వేసి ఆనియన్, గార్లిక్ వేసిన తర్వాత కొంచెం టమాటో కెచప్, స్వీట్ చిల్లీ సాస్ వేసి లెమన్ జ్యూస్, చిల్లీ ఫ్లేక్స్, సెసమి సీడ్స్, కొద్దిగా సెసమి ఆయిల్ వేస్తే దీనికి బాగుంటుంది. ఈ పర్టికులర్ డిష్ కి సాస్ సైడ్ కాంప్లిమెంట్ లాగా సాస్ బాగుంటుంది. ఓ నైస్. సో అలాంటివి కూడా మనం చేసి పెట్టేసుకుంటే చేసి పెట్టుకోవచ్చు అండి. మనకి ఎనీ స్నాక్స్ కి అలా వాడుకోవచ్చు కదా. స్నాక్స్ వేరే ఎన్ని స్నాక్స్ కన్నా వాడుకోవచ్చు. ఓ సూపర్. ఫినిష్ అయిపోయిందా? సో ఆఫ్ చేసేద్దాం అయితే. రెడీ. ఓకే నైస్. సో మరి స్టఫ్డ్ మష్రూమ్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కాశ్మీరీ కారం, ఆమ్చూర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ కాడలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక బ్రెడ్ పౌడర్, చీజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్ లో స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి స్టఫ్ చేసుకున్న మష్రూమ్స్ వేసి వేయించాలి. ఆపై తురిమిన చీజ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ మష్రూమ్ రెడీ.